హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఒక ఫిగర్ ఇస్తాడండి, అందులో స్క్వేర్స్ కానీ రెక్టాంగిల్స్ కానీ కౌంట్ చేయమని చెప్పేసి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అటువంటి వాటిని బేసిక్ మెథడ్ కౌంట్ చేయకుండా షార్ట్కట్ మెథడ్లో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి వితౌట్ కన్ఫ్యూజన్. మన కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుందండి, ఎన్ని ఉన్నాయి కరెక్ట్ అని చెప్పేసి. మనం రెగ్యులర్గా కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఆ కన్ఫ్యూజన్ వస్తుంది, ఇట్లా కౌంట్ చేసుకుంటూ వెళ్తే ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి డిఫరెంట్ షార్ట్కట్ మేనర్లో చేయడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ మనం రెక్టాంగులర్లో స్క్వేర్స్ కౌంట్ చేయడానికి ఈ వీడియో ఉంది. ఇంతకుముందుకు మేము ఆల్రెడీ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ ట్రిక్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నామని ఛానల్లో. మీకు ఆ వీడియోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ చూస్తే మీరు ఆ వీడియోస్ అన్ని చూడగలుగుతారు. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ గివెన్ రెక్టాంగులర్ ఫిగర్. సో ఇది ఒక రెక్టాంగులర్ ఫిగర్ అండి. సో ఇక్కడ మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ బేసిక్ మెథడ్ డిస్కస్ చేద్దాం. బేసిక్ మెథడ్ అంటే ఫస్ట్ 1 2 3 4 5 6 అండ్ ఇది కూడా ఒక స్క్వేర్ అండి, 7 8. సో మొత్తం 8 ఉన్నాయని చెప్పేసి కౌంట్ చేసి చెప్పేయచ్చు. ఇది చిన్న ఫిగర్ అండి, ఇక్కడ ఓకే పాసిబుల్ అవుతుంది. అదే నెంబర్ పెరిగినా కొద్దీ మన కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. సో అటువంటి వాటికి షార్ట్ కట్ మేనర్లో ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి రోస్ వచ్చేసి 2 ఉన్నాయి, కాలమ్స్ వచ్చేసి 3 ఉన్నాయండి. 2 rows 3 columns. ఇది ఒక రెక్టాంగులర్ అండి. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కావాలి అంటే ఫస్ట్ మనం 2 × 3 తోటి స్టార్ట్ చేద్దాం. ప్లస్ 2 తర్వాత ఒకటి తక్కువ అండి, అంటే ఇక్కడ కంటే ఒకటి తక్కువ 1 ఇంటూ ఇక్కడ కంటే ఒకటి తక్కువ 2. 2 × 3 ప్లస్ 1 × 2 అప్ టు 1 వరకు చేయాలండి. ఎందుకంటే నెక్స్ట్ ప్లేస్ ఇంకొకటి తక్కువ చేస్తే 0 × 1 వస్తుంది. సో ఇది మనకు అవసరం లేదు. సో అప్ టు 1 వరకు చేస్తే చాలు, అంటే ఏదైనా ఒకటి అయితే కాలం కావచ్చు లేకపోతే రో కావచ్చు, అప్ టు 1 వరకు చేస్తే చాలు. సో 2 × 3 2 × 3 6 ప్లస్ 1 × 2 = 2, టోటల్ 8 అండి. సో ఇది చిన్నదానికైనా ఇదే ఫార్ములా, పెద్దగా నెంబర్ అంటే ఎక్కువ రోస్ ఎక్కువ కాలమ్స్ ఉన్నా సరే ఇదే మెథడ్ మనకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రోస్ 1 2 3 4 రోస్ ఉన్నాయండి. కాలమ్స్ 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. ఇది 4/3. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ స్టార్టింగ్ విత్ 4 × 3 ప్లస్ 4 కంటే ఒకటి తక్కువ 3 × 2 ప్లస్ 3 కంటే ఒకటి తక్కువ 2 × 1. సో ఎక్కడైతే 1 వస్తుందో అక్కడ ఆపేసేయండి, అయితే రో కానీ లేకపోతే కాలం కానీ. నెక్స్ట్ తీసుకుంటే మనం 1 × 0 తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే 2 కంటే ఒకటి తక్కువ 1 కంటే ఒకటి తక్కువ 0. సో ఇది మనకి అవసరం లేదు, ఎందుకంటే సంథింగ్ × 0 = 0 కాబట్టి అది మనకు అవసరం లేదు. సో 4 × 3 12 ప్లస్ 3 × 2 6 ప్లస్ 2 × 1 2. 12 ప్లస్ 6 18 ప్లస్ 2 20 అండి. సో మనం రెగ్యులర్గా కౌంట్ చేసుకున్నా కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా 20 వస్తాయి, కొంతమందికి 19 వస్తాయి, కొంతమందికి 21 వస్తాయి. అది మిస్అండర్స్టాండ్ వల్ల. కరెక్ట్గా కౌంట్ చేస్తే మాత్రం 20 అన్నది ఫైనల్ ఆన్సర్ అండి. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 20. సో ఇది మనం ఓన్లీ రెక్టాంగులర్ కాకుండా స్క్వేర్ కూడా అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్క్వేర్ అండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ రోస్ 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3. ఇది ఒక స్క్వేర్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ రోస్ = నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే అది ఒక స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ ఇచ్చిన స్క్వేర్కి కూడా డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి. ఇదే లాజిక్ ప్రకారం కూడా మనం అప్లై చేసుకోవచ్చు. వై బికాస్ 3 × 3. సో 3 స్టార్టింగ్ విత్ 3 × 3 ప్లస్ ఒకటి తక్కువ 2 × 2 అండ్ -1 -1 1 × 1. సో నెక్స్ట్ 0 × 0 అన్నెసెసరీ డూయింగ్. సో 9 × 9. సో 3 × 3 3 స్క్వేర్ అని చెప్పేసి కొంతమంది చెప్తారు డైరెక్ట్గా 3 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అని చెప్పేసి. ఆ లాజిక్ అనేది ఇక్కడ నుంచి ఫామ్ అవుతుంది. సో 3 × 3 9 2 × 2 4 ప్లస్ 1 × 1 1 9 ప్లస్ 1 10 ప్లస్ 4 14. సో ఆన్సర్ ఈస్ 14 స్క్వేర్స్ అండి. అక్కడ ఇండివిజువల్గా 14 స్క్వేర్ ఉంటాయి. సో మనం ఇండివిజువల్గా కౌంట్ చేసుకున్నా సరే నెంబర్ అనేది 14 రావడం జరుగుతుంది. సో ఈ లాజిక్ అనేది నంబర్స్ ఎంత పెద్దగా ఉన్నా సరే మనం అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెద్ద స్క్వేర్స్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్ ఇటువంటి ఇస్తాడు, అంత చిన్నగా ఇవ్వకుండా సో పెద్దగా ఇస్తాడు. సో ఇక్కడ రోస్ ఎన్న ఉన్నాయి మొత్తం అంటే 3 rows, కాలమ్స్
1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కావాలి. సో ఇటువంటి వాటికి బై బేసిక్ మెథడ్ మనం ప్రాక్టికల్గా చేస్తే చాలా కష్టం అండి, కరెక్ట్ ఆన్సర్ చేయలేము. అటువంటి వాటి కోసం జస్ట్ మన లాజిక్ ఏం చెప్తుందంటే 3 × 5 ప్లస్ 2 × 4 ప్లస్ 1 × 3. ఎప్పుడైతే 1 వస్తుందో అక్కడ ఆపేసేయండి, అయితే రో లేకపోతే కాలం. సో 3 × 5 15 ప్లస్ 8 ప్లస్ 3, 15 ప్లస్ 8 23, 23 ప్లస్ 3 26. 3 × 5 15, 2 × 4 8, 1 × 3 3, 15 plus 8 23, 23 plus 3 26. సో ఆన్సర్ ఈస్ 26 అండి. సో ఫైనల్ ఎగ్జాంపుల్ ఇంకొక చూద్దాం. 2 rows 1 2 3 4 5 6 కాలమ్స్. సో ఇది 2/6 స్టార్టింగ్ విత్ 2 × 6 ప్లస్ 1 × 5, 12 plus 5 = 17. సో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ 17. సో ఈ విధంగా ఈ ట్రిక్ మీకు ఉపయోగపడుతుందండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ నచ్చినట్టయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.